ఎమ్మెల్యే రెగ్యులర్ గా వస్తూ ఉంటారా ఊరికి? ఎమ్మెల్యే అది మటకం డెఫినెట్ అని చెప్తా. అన్ని రకాల ఆయన బోధన చేస్తున్నాడు. యాజ్ యువర్ ఫర్ గుడ్ క్యాండిడేట్. దేనికి వేస్తారు ఓటు? మేము ఎప్పుడు కనిపిస్తాం మేడం. కాంగ్రెస్. ఎప్పటి మారం, పోయిన మారం, పోకుండా మారం. మాకు కాంగ్రెసే బాగుందమ్మా. మాకు ఇండ్లు ఇచ్చిండు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లోకల్ పల్స్ ఎట్లున్నాయో తెలుసుకోవడానికి పల్లవి టీవీ ఊరూరా వెళ్ళి లోకల్ గ్రామ ప్రజల్ని వాళ్ళ పర్ల్స్ ఎట్లున్నాయి, వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారో తెలుసుకోవడానికి పల్లవి టీవీ గ్రామాల తిరుగుతోంది. మీకు తెలిసిన విషయమే. సో ఈరోజు వనపర్తి నియోజకవర్గం గోపాల్పేట మండలం చెన్నూరు గ్రామానికి ఈరోజు మనం వచ్చాము. ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎట్లా ఉంది ఈ పాలన? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు. దేనికి వేస్తారు ఓటు? మేము ఎప్పుడు కాంగ్రెస్ మేడం. కాంగ్రెస్. మేము ఎప్పుడు 50 ఏళ్ళ నుండి కాంగ్రెస్. ఎందుకంటే మేము ఎందుకు మారం అట్లా? ఎప్పటి మారం, పోయిన మారం, పోకుండా మారం. మాకు అదే కావాలి. చెయ్యికే వేస్తారు. చెయ్యికే వేస్తాం. కేసీఆర్ పాలన బాగాలేకుండా లేదు, ఏం మేము అదే ఇంకా ఆయన ఏది అనేది లేకుంటుంది. మేము ఇదే కాంగ్రెస్ మేడం. ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుండి కూడా అక్కడ అమ్మ వాళ్ళ తూకున్నట్టు కూడా కాంగ్రెస్. సుమారు ఎన్నిసార్లు వేసి ఉంటారు మీరు ఓటు? మాకు పెళ్లి కాకముందు కూడా వచ్చింది. ముందు నుంచి అక్కడ గద్వాల సైడ్ బసాపురం. ఏం సమస్యలు ఉన్నాయమ్మా మా ఊర్లో? ఏం సమస్యలు ఉంటాయి? ఇంకా మామూలు ఎవరిది వాళ్ళు ఉంటారు కానీ ఇంకా అనుకుంటే అందరు మంచిగానే ఉంటారు. రోడ్లు అంత బాగున్నాయి? ఈ రోడ్ బాగాలేదు మేడం. ఇది ఒకటి బాగుంది, అది బాగుంది. ఇది ఇంక పోనీకే రాదు, చాలా బాగాలేదు. బస్సులు తిరుగుతాయా? బస్సు ఒక్క బస్సు రాదు. ఆటనే ఏమన్నా బండ్లైన వాళ్ళంటే ఇబ్బందులు. ఏటి చాలా ఊర్లకి బస్సులు, ఫ్రీ బస్సులు మంచిగా తిరుగుతున్నారు కదా. మా ఊరికి లేవు కదా మేడం, ఒక్కటి కూడా లేదు. మరి అడగలేదా మీ ఎమ్మెల్యేని? ఏం ఆయనే ఇప్పుడు చేస్తా అన్నాడు. అట్లా చేసిన తర్వాత యూరియా దొరుకుతుందమ్మా రైతులకి? మేము మంచిగా ఎకరా ఉంది చాలా. యూరియాకి చాలా కష్టం ఉంది. ఏం పంట ఎక్కువ పండుతుంది మీ ఊర్లో? వరినే వేసుకుంటారా? యూరియా చాలా కష్టం ఉంది, దొరకట్లేదు సార్. కేసీఆర్ పాలనలో బాగుండేనా? మాకైతే మాకు చేసింది ఏం లేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు తిన్నదేవడో తిన్నాందేవడో మాకు తెలియదు. అప్పట్లో మేము కూడా ఏది అందుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు ఒక రకంగా ఇట్లా ఇండ్లు అన్ని ఇండ్లకు డబ్బులు కూడా వచ్చినాయి, కొన్ని ఇండ్లకు వచ్చలేవు. కొన్ని పడ్డాయి కదా అందరికి. అన్ని ఇండ్లకు వచ్చాయి. మాకు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇష్టం. అప్పుడు కట్టిండ్రు. అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆ తాండ మొత్తం కట్టించు. మాది ఆ తాండ కానీ చెలక మేడం. అన్నీ మాకు ఇష్టం. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇందిరమ్మ అంటే ఇష్టం, అంతా ఇష్టం. అట్లా మాకు ఎప్పుడు వాళ్ళంటే ఇష్టం. అసలు మేడం ఇస్తున్నారు. గ్యాస్ సబ్సిడీ? గ్యాస్ సబ్సిడీ ఏం లేదు. 20 రూపాయలు పడతా ఉంటాం మేడం. మరి ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది మేడం, ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇంకా మరి పెన్షన్ కూడా పెద్దవాళ్ళకి 4000 చేస్తాం అది ఇది అని అన్నారు. లేదు మేడం, లేదు, అది లేదు. ఎప్పుడు ఇచ్చేది 2 రోజులు. ఎప్పుడు ఇచ్చినట్టే ఇస్తున్నారు. ఎమ్మెల్యే వస్తుంటారా అమ్మా? వచ్చిండు ఒకసారి. మంచిగా అంటే ఊరి సమస్యల్ని మంచిగా వింటారా? వచ్చినప్పుడు వింటాం. మాకు అంత ఇష్టం మేడం. ఎక్కడ లేదు, ఆయన వచ్చినట్టు మేము వినాలని ఉంటుంది. అందరు కూలి పోకుండా ఉంటారు. అంతా ఎవరు వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేకుంటుంది. మాకు అంత కమాండ్ ఉంటారు. మంచిగా ఉంటుంది, చూడాలని ఉంటుంది. ఏదే కానీ ఇది చూడాలని ఉంటుంది. బతుకమ్మ అయినా వాళ్ళు మేము ఏంది అనుకో, అందరం ఒకలాగా. ఎందుకమ్మా బతుకమ్మ టైంలో ఇటువైపు బతుకమ్మ పండుగ తక్కువనే కనిపిస్తున్నది? మా ఊర్లో పెట్టిండు మేడం. ఈ దుర్గమాత అని పెట్టలే. లేకపోతే బతుకమ్మ చేసుకుంటారా? రోజు చేస్తుంటాం. గునుగు పువ్వు, తంగేడు మంచిగా దొరుకుతాయి. అన్ని పెట్టుకుంటున్నాం మేడం. బాగుందంటూ బాగుంది మాకు బాగానే ఉంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా కాంగ్రెస్ ఎన్నిసార్లు అయినా మేము దానికి వేస్తాం. మేము మీ పిల్లలు దేనికి వేస్తారు? మేము అందరు మా పిల్లలు మా మాట విన్నారా మేడం? ఎట్లయినారు అట్లయితే. పిల్లల మాట మీరు వింటారా? మీ మాటలు పిల్లలు? లేదు, వీడి వరకు అయితే మా మాటనే వింటారు. ఏ పాలన బాగుందమ్మా? మాకు కాంగ్రెసే బాగుందమ్మా. ఎందుకు అందరు కూడబలుకొని కాంగ్రెస్ అంటారు? లేదు, మాకు ఇండ్లు ఇచ్చిండు. అప్పుడు మేము 50-60 ఏళ్ళ కింద ఇండ్లు ఇచ్చిండ్రు. మాకు ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి. అవి ఊళ్ళో కొట్టుకొని ఇప్పుడు మళ్ళీ కట్టుకుంటున్నాం. మంచిగా ఉన్నాయి. ఆడ ఉంది నా ఇల్లు. నా కొడుకులు నా కొడుకులకి ఇద్దరికి ఇండ్లు వచ్చినాయి. ఇద్దరికి వచ్చినాయి. అందుకని సంతోషం ఎక్కువైందమ్మా. మా ఊరికి ఇండ్లు ఇచ్చినాయి. ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ ఇచ్చిండ్రు.
ఊరికి ఇవి ఉంటే బాగుండు అని ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయి, సమస్యలు ఒక సమస్య ఉంది, బస్సు రాదు ఊరికి, బస్సు రాదు. రాదు. మా అబ్బాయి అయితే తిప్పలు అవుతుంది, బస్సు రాదు. ఎక్కడి నుండి పోవాలన్నా ఎడ దిగినా నడిచి రావాలి, నడిచిపోవాలి. అన్నది ఎన్ని కుటుంబాలు ఉంటాయమ్మా చెన్నూరులో? ఉండయి, బాగానే ఉండయి. ఎన్ని ఉంటావో ఇంకా 500-600. మరి పెద్ద గ్రామమే కదా 500-600 అంటే. 2500 మేడం. బస్ ఫెసిలిటీ అడిగినాం, ఎమ్మెల్యే సార్ని అడిగినాం, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు అందరిని అడిగినా ఇంతవరకు శాంక్షన్ కాలేదు. మాకు ఏం చెప్తున్నారు, సమస్య ఏంటట? సమస్య అదే మేడం, రోడ్డు సమస్య ఉంది. ఊర్లోకి వెళ్ళి రావడానికి రోడ్డు రహదారి లేదు గోపాల్పేట నుంచి. దానికోసమని సర్వే చేసిండ్రు ఎమ్మెల్యే సార్ ఉడకంగా, చేస్తామని చెప్పి ఆమె ఉడకంగా ఇచ్చిండ్రు సార్ వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంది మేడం అంటే సమస్య, మాకు 3 దిక్కుల రహదారులు ఉన్నాయి, కానీ అది ఎంతసేపు నూకంగా నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఇట్లా మాకు పోనీకే లేకుంటుంది. మొత్తం రహదారులు మొత్తం 4 బంద్ అయిపోతాయి. ఎన్ని రోజులు ఉంటారు బంద్ అయ్యి? 4-5 రోజులు. వాటర్ ఎక్కువ వస్తే, ఇన్ఫ్లో ఎక్కువ వస్తే ఉంటారు మేడం. మరి అన్ని పనులు ఆగిపోతాయి కదా? అన్నీ అయిపోతాయి మేడం, అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు చనిపోయిన ఉడకంగా మొన్న లాస్ట్ 2 months క్రితం ఉడకంగా మాకు వేరే వాళ్ళు చనిపోతే ఉడకంగా పోనీకే ఇబ్బంది అయింది, జలదిగ్బంధం అయిపోయింది. 4 రోజులు ఉన్నాయి మేడం మాకు, మంచిగా బీటీ రోడ్లు ఉన్నాయి. రోడ్లు లేక కాదు, రోడ్లు ఉన్నాయి. మాకు మెయిన్ థింగ్ బస్సు ఫెసిలిటీ కావాలి. పిల్లలు రోజు 4 కిలోమీటర్లు నడిచిపోలేదు మేడం, దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. కాలేజీలలో ఏమున్నాయి? ఉన్నాయి, గోపాల్పేట మండలంలో ఉంది, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఓన్లీ రోజు సైకిల్ మీద వేస్తారు పిల్లలు. కాకపోతే బందే మేడం, అది కూడా బాగా ఎక్కడ ఉంది మేడం, అది ఆయిల్గా వస్తుంది. అక్కడైనా ఇక్కడ తారపర్తి నుంచి అయినా ఇక్కడ చిన్నగుంటపల్లి అయినా మొత్తం 3 సైడ్లు మొత్తం అలాగే ఉంది మేడం. మాకు 4 వైపుల నుంచి రోడ్లు మంచిగా ఉన్నప్పటికీ కూడా వీళ్లకు సౌకర్యవంతంగా అయితే లేని పరిస్థితి. అలుగుపోస్తాయి, వర్షాలు ఎక్కువ పడితే ఆ వర్షపు నీరు పూర్తిగా పోయే వరకు, ఎండిపోయే వరకు కూడా ఈ ఊరంతా స్తంభించిపోతున్న పరిస్థితి. రాకపోకలు కానీ, వైద్యం నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుంది, పిల్లలకి కాలేజీలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆ వర్షపు నీరు తగ్గి ఇంకిపోయేంత వరకు కూడా వీళ్ళు ఈ ఊర్లోనే స్తంభించిపోతున్న పరిస్థితి. ఇదైతే ప్రధాన సమస్యగా చెన్నూరు నుంచి గ్రామస్తులు చెప్తున్నారు. మనం ఈరోజు వనపర్తి నియోజకవర్గం ఏదుల మండలం ఏదుల గ్రామంలోని ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఈరోజు ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా స్పెషల్ అకేషన్లో ఉన్నారు. టెంపుల్లో ఒక ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ గ్రామంలోని లోకల్ పల్స్ ఎట్లా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లోకల్ పల్స్ ఎట్లా ఉన్నాయి, ఏ పార్టీ వైపు ఈ గ్రామ ప్రజలు మొగ్గు చూపుతున్నారు, వారి మాటల్లోనే విందాం రండి. గతంలో కొన్ని కేసీఆర్ చేసిన పనులు కొన్ని మంచిగా ఉన్నాయి. ఈ కేసీఆర్ చేసిన పనులు మంచిగా ఉన్నాయి, కానీ కాకపోతే ఆయన చేసే పనులు కొన్ని గుడిక మొత్తం ఎవరేమో మంచి చేయరు, 3-4 రోజులు విడిచిపెడతాం. ఆయన చేసిన ప్రభుత్వ పనులు ఎట్లా ఉన్నాయంటే ప్రతి ఇంటి ముందర గొర్రె బర్రె లేకుండా చేసి పారేసిండు. ఏదో ఇప్పుడు మేము సేద్యం చేసుకుని బతుకుతున్నాం, బర్రె లేదు, గొర్రె లేదు, ఏది లేదు. అప్పుడు మంచి కాలువలు ఉన్నాయి, పండించుకున్నాం, చేస్తున్నాం. సరే, దానికి అనుగుణంగా ఇంత సాయం చేస్తున్నాం, రైతు బీమాను, రైతు బంధు, రకరకాలు చేస్తున్నాం, బాగానే ఉంది. ఇక లీడర్లకు ఉన్న నాయకత్వం ఏంటంటే ఎదుటి మనిషిని ఎప్పుడైనా డౌన్ చేయాలనే ఆలోచనతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. ఆయనే రాజ్యం వెళ్ళాలన్నా, ఇది ప్రజాస్వామ్యం, ప్రజల చేతి తీర్పు బ్రహ్మాసనం. వాళ్ళ ఇంట్లో ఏం లేవు ఓట్లు, వాళ్ళ కుటుంబం వేస్తేనే ఏం దగ్గరం, అంతే కదా మేడం. అందుకనే ఇది ప్రజల తీర్పు ఎట్లా ఉండదంటే ఒక్కొక్క టర్ము, ఒక్కొక్క ప్రణాళిక ఈ ప్రకృతి పైన ఎట్లా మారుతుందో అనే ఉద్దేశంతోన లీడర్లు తెలియదు, ప్రజలకు తెలుసు ఎవరు ఎట్టకెళ్ళి పోవాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళ బ్యాంకు నిర్ణయం చేసుకుంటారు. ఈసారి చాలా టైట్గానే ఉంటుంది, టఫ్ ఫైట్. ఎందుకంటే ప్రజలకు కొన్ని మంచి చేసిండు, కొన్ని ఇదే రేవంత్ రెడ్డి వచ్చిందంటే ఇప్పుడు తులమంగారు ఇస్తున్నారు, గుండు సున్నా. 2000కి 4000 పింఛన్ వేస్తున్నా, అది గుండు సున్నా. ఎంత పడుతుంది మీకు పింఛన్? అమ్మా పింఛన్ ఎంత వస్తుంది? పింఛన్ మాకు ఇప్పుడు 80 ఏళ్ళకి దగ్గర ఉన్నాయి, 2016 అంతకు తప్ప ఏం లేదు. ఇక గతంలో ఏంటంటే చదరం పెడుతున్నారు, మామూలుగా ఏమి దెబ్బలు తగిలే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకు 4000 ఇస్తున్నారు. ఇక మేము కుంటోళ్ళం గులాబీలం కదా, మాకు లేవు. అది వాస్తవంగా మేము కుర్రో మొర్రో మొత్తుకున్నా కూడా ఎవరు నాతో పట్టించుకోలేరు. గ్రామ స్థాయిలో పట్టించుకోలేరు, మండల స్థాయిలో పట్టించుకోలేరు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేరు, ఏ మినిస్టర్ పట్టించుకోలేరు. వాళ్ళకు అవసరం వస్తారు, రైతు వేదికనో గ్రౌండ్లోనో మీటింగ్ పెడతారు, వాళ్ళు చెప్పుకొని పోతారు. ఇప్పుడు తులమ్మంగారు పోయింది, ఆసర పింఛన్లు పోయినాయి. ఇప్పుడు ఆరోగ్య పథకం కింద
ఇప్పుడు కార్డు ఉంటే ఆపరేషన్లు కానీ ఏమైనా చేస్తున్నాయి ఏం లేదు. యాభై లేవు పూర్తిగా ఏదో నూటికొకటి ఏదో వాళ్ళకి అనుకున్నాయి, వాళ్ళ సమస్య ఉన్నాయి, ఒక నాయకుడు రికమెండ్ పట్టుకొని చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితుల మటకం అంతా నిల్లే. నేను చెప్తున్నా వాస్తవికంగా ఇది అంతా దైవానుబలం. ఈ ప్రకృతి కూడా చాలా జటిలంగా మారుతుంది. నేను అన్నట్టు రాజకీయ నాయకులు ఎత్తుగడ చాలా ఉన్నాయి. డబ్బులు తీసుకుంటా నచ్చిన వాళ్ళకే పార్టీలకే ఓటు వేస్తాను అంటున్నారు. నచ్చినోళ్ళకు పార్టీ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఈయనకు ఒకసారి వేసి చూద్దాం, ఆయన ఇంటి ఇస్తున్నాడు డబ్బులు, ప్రజల సొమ్మే కదా, అవకాశం ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నాడు, తప్పేం లేదు. మా సొమ్ము మీద తినడానికి ఎవరు ఆస్కారం లేదు. డోంట్ అదర్ కేస్. అందుకనే ఇవాళ రేపేదంటే ప్రపంచమే మారిపోతుంది. ఎట్లా మారిపోతుందంటే ఈ రాజకీయ నాయకులే మాకు ప్రజలను చెడగొట్టిండ్రు. వాస్తవం లేదా? అందుకనే ఇప్పుడు ఎవరిని ఎలక్ట్ చేయాలి అనే దానిపైన ఓ ప్రతిపాదన పైన ప్రజలు స్టంట్ అయి ఉంది. దాని గురించి ఇక రేపు కాన్వెన్స్ చేస్తుంటే మీ ఏదులలో ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయా? ఇచ్చిండు ఇందిరమ్మ. గతంలో కూడా ఇచ్చిండు, వాళ్ళది నడుస్తుంది. గతంలో బాగా నడిచినాయి ఇందిరమ్మ ఇల్లు అంటే సూపర్. ఇప్పుడు ఓ 30 ప్లాట్ల సరే ఇచ్చిండ్రు, అవి కూడా ఇచ్చిండ్రు. అవి ఉన్నోళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి సున్నా. రైతుల పరిస్థితి ఎట్లున్నదే ఏదులలో? రైతుల పరిస్థితి ఏందమ్మా, ఇప్పుడు కొంతమంది రైతు బీమా అని ఉన్నారు, ఎగ్గొట్టిండ్రు. రెండోది రుణమాఫీ అన్నారు, అందరం ఇప్పుడు ఆయననే రుణమాఫీ లేదు. వాస్తవికంగా లేదు, రుణమాఫీ కాలే. రుణమాఫీ కాలే. అంటే ఎట్లా రుణమాఫీ కాలేదంటే మా ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి రుణమాఫీ లేదు. రుణమాఫీ అన్నప్పుడు టోటల్గా యావరేజ్ ఒకటే ఉండాలి కదా. మరి ఎందుకు చేస్తారంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు లేదు, వేరే తానం ఉంది, అది మాఫీ అయింది. ఒకటి మాఫీ అయింది, ఒకటి మాఫీ కాలేదు. అట్లా కొన్ని చాలా సందర్భంలో రైతులకు యూరియా దొరుకుతుందా? యూరియా అమ్మా, రైతులకు యూరియా దొరుకుతుందా? ఇప్పుడు పరిస్థితులు మామూలు అయితే సహజంగా అంత ఇబ్బంది ఏం లేదు. ఇది మటుగా చెప్తున్నా, ఎందుకంటే డీలర్స్ ముందుగానే జాగ్రత్త పడి అక్కడ కాంటాక్ట్ తీసుకొని వస్తున్నారు. మామూలుగా మటుగా యూరియా అయితే ఏంటి ఇబ్బంది లేదు. చెప్పండి, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తారు చెప్పండి? మీరు ఇప్పుడు ఏ పార్టీకి ఏంటంటే నా జీవితంలో నేను మారలే కాంగ్రెస్ తప్ప. లైఫ్లో ఒక నాడుకు లెగ్గేయలే నేను. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి వచ్చినా కాంగ్రెసే ఇచ్చిన, అది ఓడని గెనని. కానీ పరిస్థితులు ఎట్లా కొన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి అది మనం ఎందుకు పరిస్థితులు ఎట్లున్నా కూడా కాంగ్రెస్కే వేయాలని ఎందుకంటే అది నా హక్కు. అది నేను ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. మనం ఇక్కడ జరిగి అక్కడ జరిగి అటు ఇటు దుంకుడు ఇష్టం లేదు. అటు ఇటు దుంకుడు ఇష్టం నాకు ఇష్టం లేదు. అది ఏదైనా వ్యక్తి మంచి ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వ్యక్తి మంచి ఉంటే వాళ్ళకి ఓటేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే నేను వదలను. ఎమ్మెల్యే రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఊరికి? అది మటకం డెఫినెట్ నేను చెప్తా. మా పార్టీ అనేది కాదు, ప్రజల సమక్షంలో ప్రజలకు వస్తుండు, మీటింగ్ పెడుతుండు, అన్ని రకాల ఆయన బోధన చేస్తుండు. యాజ్ యూఆర్ ఫర్ గుడ్ క్యాండిడేట్.